ఈ రోజున పిఠాపురం మండలంలో గోకాడి గ్రామం వచ్చాం. పల్లి నిద్రాని కార్యక్రమం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏర్పాటు చేశారు. దీన్ని ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, అలాగే చిలుకూరు రామ్కుమార్ గారు మా జిల్లా అధ్యక్షులు, అలాగే మా కన్వీనర్ గారు బుర్రా కృష్ణరాజు గారు మరి నియోజకవర్గానికి మాట అని వాళ్ళ ఆదేశాల ప్రకారంగా కూడా ఈ గ్రామం ఈ రోజున మా ఆడపడుచులతో సహా కూడా ఇక్కడికి ఈ రోజున మొత్తం జరిగింది. ఎందుకు వచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వాళ్ళ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు వారు చేసిన అభివృద్ధి పనులు కూడా ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తెలుసుకుని అవి మనీ రిఫండ్ చేయడానికి వాటిని కూడా ఎటువంటి కూడా ఆపకుండా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఆ ఊరిలోకి వెళ్ళి ఆ రైతుల్ని అడిగి, అలాగే అక్కడున్న ఒక మన శ్రామికులు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు చేసే పనులు ఎలా ఉన్నాయని అడుగుదామని ఈ గోకాడి గ్రామం వచ్చాం. అదే ఉద్దేశించి మరి ఇక్కడ మాట్లాడుతున్నారు, పెద్దలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. అయ్యా బాబు, అందరూ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేసిన అభివృద్ధి పనులు ఒక్క 4 ముక్కలు చెప్తే దాన్ని పెట్టి మేము ఆలోచించుకోవడం దగ్గర ఈ రోజున నరేంద్ర మోడీ గారు చేసిన పని ఏంటంటే మన అయోధ్య రామాలయం గురించి అయితే నిజంగా రాముడు వారి గుడి కట్టడానికి నేను దేవుడు అంటే అయినా అండి. ఈ రోజున రాముడు వారు కాదండి, నరేంద్ర మోడీ గారే ఒక దేవుడు మనకి. మన హిందువులు అంటే మతం అంటే ఏటన్నది చూపించాడు అతను. ఇప్పుడు దాకా ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉండిపోయిన రామాలయం చాలా సక్రమంగా ఈ రోజున మనందరికీ చేసి పెట్టారు. అలాగే ఇప్పుడు మనకి రైతులకి 6,000 రూపాయలు రైతు భరోసా వేస్తున్నారు. ఒక గ్యాస్ బండ్లో మనకి దీపం పథకం కింద గ్యాస్ బండ్లో ఇస్తున్నారు. అలాగే ఉచితంగా మనకి రేషన్ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 5 కేజీలు చొప్పున రైస్ కూడా ఉచితంగా ఈ స్థానాలు పెట్టి ఆయన కరోనా ముందు నుంచి కూడా మనకి ఉచితంగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఆయన చేసిన మంచి పనులకి అయితే ఇలా నరేంద్ర మోడీ గారు 2 కేజీలు పెట్టి దండం పెట్టుకోవాలి సార్. నాకు చాలా సంతోషం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఈ రోజున ఇక్కడ రైతులు చాలా మందికి ఒక కాడ చెప్పుదామని రైతులందరూ కూడా ఉత్సాహంగా చెప్పుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది అంటే గబుక్కుని రావు, వారంటే ప్రేమ అభిమానం మనీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవ్వాలని వాళ్ళకి సంకల్పం చేసుకున్నారు. అలాగే అయోధ్య గురించి కూడా చెప్తాం జరిగింది. అలాగే రైతులు కూడా భరోసా గురించి కూడా 6,000 రూపాయలు సంవత్సరానికి వేస్తాం జరిగింది కూడా వారు చెప్పారు. అలా ఊరియా కూడా 270 రూపాయలకి అమ్ముతున్నారంటే ఒక ఊరియా బత్తాకి 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు రైతుకి. అంటే సంవత్సరానికి మనం 2 పంటలకి కూడా ఎంత తక్కువ చూసినా 6 బత్తాలు వాడతాం. 6 బత్తాలు అయితే 6 ఎంత 12,000 రూపాయలు ఉచితంగా రైతుకి అందేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డిఏపి బత్తాలు కూడా 1,600 రూపాయలు ఒక్కో బత్తాకి సబ్సిడీ ఇస్తున్నారు. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు అంటే ప్రధానమంత్రి గారు కేంద్రం ఏమిస్తుందని అనుకుంటున్నారు. ఇవాళ ఉచితంగా ప్రతి లేబర్ వారికి కూడా లేనంటి వారికి గ్యాస్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళకి కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి రైతుకే కాదు, ప్రతి భారతదేశంలో కాదు, ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వైద్యానికి 5 లక్షల రూపాయల దాకా కూడా